अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। इन्नल हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। हाज़ा बलागुल लिन्नास वलियुन्ज़िर बिहि वलियअलमु अन्नमा हुवा इलाहुन वाहिद वलियज़्ज़क्कर उलुल अलबाब। बिस्मिल्लाहिर रहमानिर रहीम। क़ाफ़ वल क़ुरआनिल मजीद बल अजिबू अन जाअहुम मुन्ज़िरुम मिनहुम फ़क़ालल काफ़िरून हाज़ा शैउन नदीर अइज़ा मितना व कुन्ना तुराबा ज़ालिक रज्उन बईद क़द अलिमना मा तनक़ुसुल अर्ज़ु मिनहुम व इंदना किताबुन हफ़ीज़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वमा अरसलना मिन क़ब्लिक मिन रसूलिन इल्ला नूही इलैहि अन्नहु ला इलाहा इल्ला अना फ़अब्दुन। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। समस्त प्रशंसలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి ఆ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ ఈ విశ్వ సామ్రాజ్యాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలనా వ్యవస్థలో ఆయన మరెవరిని తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పవిత్రుడు, మహాపరిశుద్ధుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన తాను కోరిన వారికి ఈ సన్మార్గ భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. కానీ ఎవరైతే మూర్ఖంగా, అజ్ఞానంతో, తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయ మూఢ నమ్మకాలను గుడ్డిగా పాటించుకుంటూ తబట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని మూర్ఖంగా వ్యవహరిస్తాడో అలాంటి వాడికి సన్మార్గం చెప్పేవాడెవ్వడు ఈ లోకంలో లేడు. మానవుల మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందరో ప్రవక్తల్ని ఈ ప్రపంచంలో పంపించాడు. ఆదం అలైహిస్సలాం వారి దగ్గర నుండి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా కొన్ని వేల మంది ప్రవక్తలు ఈ భూమి మీద ప్రవహింపజేయబడ్డారు. ఎన్నో గ్రంథాలను అవతరింపజేశాడు. ఆ గ్రంథాలలో చిట్ట చివరి గ్రంథం అల్హమ్దులిల్లాహ్ దివ్య ఖురాన్. మరి మానవ మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి చిట్ట చివరి గ్రంథమైనటువంటి ఖురాన్ మరియు చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయంలో లేని ప్రతి క్రొత్త పని దురాచారమని, ప్రతి దురాచారము ఒక నాశనకరమైనదని, నాశనకరమైన పని చేసిన వారు నరకానికి పోతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రతి ప్రసంగ ప్రారంభంలో ప్రవచించేవారు.
సోదరులారా, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని లిఖించటానికి, ఆయన మాటలు రాయటానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలాలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటినీ సిరాగా మార్చి ఆయన మాటలు రాయటం ప్రారంభిస్తే, ఆయన గొప్పతనాన్ని లిఖించడం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ అరిగిపోతాయి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది. కానీ ఆయన గొప్పతనం ఇంకా మిగిలే ఉంటుంది. ఆయన మహోన్నతుడైన అల్లాహ్. సోదరులారా, సోదరిమణులారా, ఈ ఆదివారం మగ్రిబ్ తర్వాత సుమారు 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో విచ్చేసిన మీ అందరికీ కూడా మరోసారి హృదయపూర్వకంగా ఇస్లామియా అభినందనలు తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సాధారణంగా ఇద్దరు ముస్లింలు పరస్పరం ఎదురైనప్పుడు చెప్పుకునేటువంటి ప్రవచనం ఇది. చెప్పే ముస్లింలకు కూడా 90% తెలియదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. వినే ముస్లిమేతర సోదరులకైతే అసలు తెలియదు. సలాం ఒక దీవెన, సలాం ఒక ప్రార్థన. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు, దీవెనలు మీ అందరిపై ఉండుగాక అంటే అందరూ చల్లంగా ఉండాలి అని ప్రార్థన చేయటం. ఒక్కసారి నీవు నోరాన సలాం చెబితే అతడి గౌరవ మర్యాదల్లో నేను భంగం కలిగించను అని మాట ఇవ్వటం తెలుసా? కానీ ఈరోజు సలాం చెప్తున్నాము, ఒకరి పొరుగు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం. సోదరులారా, ఈనాటి ఈ సమావేశంలో అనేక రకాలైనటువంటి విషయాల నుంచి మనం తెలుసుకుందాం. కొంచెం దృష్టి పెట్టి అసలు చెప్పేవాడు ఏం చెప్తున్నాడు, నాలో ఉన్నటువంటి తప్పులేంటి, నన్ను నేను ఏమి సంస్కరించుకోవాలి, అసలు నిజంగా ఈరోజే నా జీవితంలో ఆఖరి రోజైతే నాకు దేవుడి దగ్గర సాఫల్యం ఉందా, సమాధిలో నాకు స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడతాయా, ఆ దైవదూతల ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు ఉన్నాయా? ఎవరికి వాళ్ళు పెద్ద మనసు చేసి ప్రశాంతంగా వినండి, ఫోన్లు ఆపేసుకొని శ్రద్ధగా వినండి. సోదరులైనా నాకు కాదులే చెప్పేది వేరే వాడికి అన్నారనుకోండి, చాలా నష్టపోతాం. ఈరోజు మన సమాజంలో ఎక్కువగా అదే అనుకుంటున్నారు, ఈ మాటలన్నీ నాకు కాదులేండి పక్కోడికి. తనను తాను మర్చిపోతున్నాడు మనిషి. సోదరులారా, ఒక చిన్న సంఘటన చెప్తాను ఇన్షాల్లా. దానిని బట్టి బహుశా ఎవరికి వారు ఆలోచించుకుంటారేమో అని నేను ఆశిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ బకరాలో అంటున్నారు, 2వ అధ్యాయం 137వ వాక్యంలో. అంశంలోనికి వెళతాను, ఎందుకంటే అసలు అల్లాహ్ అంటే ఎవరు? సాయిబుల్ దేవుడా? మసీదులో ఉండేవాడా? ముస్లింలకు మాత్రమే ప్రత్యేకించబడిన వాడా? అసలు సృష్టికర్త ఎవరు? సృష్టికర్త యొక్క లక్షణాలు ఏంటి? మానవ జీవిత పరమార్థం ఏమిటి? అసలు ఈ దైవ సందేశం ఎవరి కోసం? ఇస్లాం అంటే ముస్లింల మతమా? తదితర విషయాల నుంచి అలా ప్రస్తావన చేస్తారు. ముందుగా మనల్ని మనం సంస్కరించుకున్నటువంటి విషయాలను కొన్ని చర్చిస్తాను ఇన్షాల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, సూరా బకరా సూరా నెంబర్ 2 వాక్యం నెంబర్ 137, فَإِنْ آمَنُوا بِمِثْلِ مَا آمَنْتُمْ بِهِ فَقَدِ اهْتَدَوْا. فَإِنْ آمَنُوا بِمِثْلِ مَا آمَنْتُمْ بِهِ فَقَدِ اهْتَدَوْا. ఇక వారు కూడా మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తేనే సన్మార్గంలో ఉన్నట్టు, లేకపోతే అపమార్గంలో పోయినట్టు అన్నాడు. ఇక్కడ వారెవరు, మీరెవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఫైన్ ఆమను బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ.
వారు కూడా మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తే, వారు అంటే ఆనాడు అహ్లే కితాబ్ ఎవరైతే ఉన్నారో వారు గ్రంథ ప్రజలు, మీరు అంటే విశ్వాసులు సహబాలు, వాళ్ళు కూడా మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తేనే సన్మార్గంలో ఉన్నట్టు అన్నాడు. సోదరులారా, మరి మన విశ్వాసము అంటే ప్రపంచంలో ఎవరైనా సరే నేను విశ్వాసిని, నేను ముస్లింని అని ప్రకటించుకోవాలి అంటే మన విశ్వాసం వారి విశ్వాసంలా ఉండాలి అన్నాడు. సహబాల విశ్వాసం ఒక్కసారి చెక్ చేసుకుందాం. మనం నిజంగా మనం సన్మార్గాన ఉన్నామా, మన విశ్వాసాన్ని మనం ఎంతవరకు రోజు రూఢీ చేసుకుంటున్నామో పరిశీలన చేద్దాం. జంగి తబూక్ సందర్భంగా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మునాఫిక్లు ఎవరో ఒక లిస్ట్ రాశారు. మునాఫిక్ అంటే వంచకుడు, మోసగాడు, కపట విశ్వాసి. ఉజైఫా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సెక్రటరీ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ద్వారా ఆ కపటులు ఎవరో రాయించారు. ఏదో టోపీ పెట్టుకున్నంత మాత్రాన, గడ్డం పెంచుకున్నంత మాత్రాన, పొడుగు లాల్ చేసుకున్నంత మాత్రాన ముస్లిం కావాలనే కండిషన్ ఏం లేదు. కులాచారంగా వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు వారికి తెలిసింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు డూప్లికేట్ వ్యక్తులు ఎవరో, కపటులు ఎవరో లిస్టు రాయించారు అని చెప్పి. సమయం బాగా గడిచిపోయింది, అర్ధరాత్రి సమయం. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు వెళ్ళి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు యా ఉజైఫా అని పిలిచారు. ఆ సమయంలో ఉజైఫా రదియల్లాహు తఆలా అన్హు వారికి ఆయన గొంతు స్వరాన్ని వినగానే వెంటనే సలాంకి జవాబు చెప్పి తలుపు తీసి, అయ్యో ఉమర్, మీరు కబరెడితే నేనే వచ్చేవాడిని కదా, ఎందుకు మీరు ఈ సమయంలో తెంచారు అని చెప్పేసి అడిగాడు. దానికి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఏమన్నారు తెలుసా? ఉజైఫా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నీ ద్వారా కపటులు ఎవరో, మునాఫికులు ఎవరో రాయించారు కదా, ఆ మునాఫిక్ల లిస్టులో నా పేరుందేమో చూడు అని చెప్పాను. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. బలబల బలబల ఏడవడం మొదలుపెట్టారు ఉజైఫా రదియల్లాహు తఆలా అన్హు. ఉమర్ ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఈ ప్రపంచంలో ప్రవక్తలు లేరు నా తర్వాత, వస్తే అది ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు అవుతాడు. ఆ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒకవేళ ఉమర్ ఈ బజార్లో నడిస్తే శైతాను భయంతో పారిపోయి మరో బజారులో వెళ్ళిపోతుంది. ఆ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు కోరుకున్నారు, అజాన్ ఉంటే బాగుండు, అజాన్ వచ్చింది. ఆ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు కోరుకున్నారు, స్త్రీలకు పరదా ఉంటే బాగుండు, వచ్చేసింది. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఉజైఫా రదియల్లాహు తఆలా అన్హు ఏమడుగుతున్నారు? ఉజైఫా, ఆ మునాఫిక్ల లిస్టులో నా పేరుందేమో చూడవా? కానీ సోదరులారా, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, వాడు మునాఫిక్ అండి, వీడు మునాఫిక్ అండి, వాడు కాఫీర్ అండి, వీడు వాడండి, తీర్పులు ఇస్తూ కూర్చున్నాం. మనం ఏ రోజైనా మన గురించి మనం ఆలోచించామా? మన విశ్వాసం ఏ పాటిది? మన సదాచరణ ఎంతవరకు ఉంది? సోదరులైన జ్ఞానంతో ఆలోచించండి. సత్య సందేశాన్ని మనస్ఫూర్తిగా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో
సదాచరణ చేయకుండా ఏదో వారానికి ఒకసారి నమాజుకు వచ్చి రంజాన్ మాసంలో 3 రోజులు ఉపవాసం ఉండి కులాచారంగా మతాచారంగా చేసినట్లయితే అతడికి మోక్షం ప్రాప్తించదు. ధర్మం అంటే ఆట కాదు, ధర్మం అంటే కాలక్షేపము కాదు. ధర్మం నిష్ఠగా పాటించి అల్లా యొక్క ప్రసన్నత కోసం ప్రవక్త విధానం ప్రకారం ఆచరించేది. మరి అంత పెద్ద సహాబాలు అబూబకర్ రదియల్లాహు తఆలాను ఓసారి హంజా రదియల్లాహు తఆలాను బిగ్గరగా ఏడుస్తున్నారు. అబూబకర్ ఈ హంజా మునాఫిక్ అయిపోయాడని భయంగా ఉందయ్యా. హంజా రదియల్లాహు తఆలాను ఎవరు? గసీలుల్ మలాయికా, దైవదూతల చేత స్నానం చేయించబడినటువంటి సహాబా. అలాంటి వ్యక్తి అంటున్నాడు, అబూబకర్ ఈ హంజా మునాఫిక్ అయిపోయాడని భయంగా ఉంది. ఏమయ్యా, ఎందుకు ఆ విధంగా అయింది? ఓ అబూబకర్, ఎప్పుడైతే నేను నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో కూర్చుంటున్నానో నా విశ్వాసం హృదయం నిండుగా ఉంటుంది. ఎప్పుడైతే నేను బయటకు వెళ్ళానో నా యొక్క విశ్వాసంలో కొరత ఏర్పడుతుంది. ఇది మునాఫికత్ కాదా? అది విన్న అబూబకర్ రదియల్లాహు తఆలా అంటున్నారు, అయితే హంజా ఈ అబూబకర్ కూడా మునాఫిక్ అయిపోయాడు. ఇద్దరు ఏడుస్తూ పరుగున నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ అబూబకర్ మరియు ఈ హంజా ఇద్దరు మునాఫికులు అయిపోయారు. ఏడుస్తున్నారు సోదరులారా. ఈరోజు ఏదో మనం కొంచెం చేతుల పైన కట్టేసి ఆమెను పెద్దగా చెప్పేసి మేము ఐలేదీస్ అని చెప్పి టైటిల్ పెట్టుకుంటే స్వర్గంలో వెళ్ళిపోతామా? అమసిబతు మన్ తద్ఖులుల్ జన్నా వలమ్మా యాతికుం మసలల్ లదీన కలూ మిన్ కబ్లికుం మసత్హుముల్ బసావు వదుర్రావు వదుల్దిల్ వతా యఖూలు రసూలు వల్లదీన ఆమను మాహు మతా నస్రుల్లాహ్. స్వర్గ ప్రవేశం ఊరికినే వస్తుంది అనుకుంటున్నారా అంటున్నాడు. అమసిబతు మన్ తద్ఖులుల్ జన్నా, స్వర్గం మీకు ఊరికినే వస్తుందా? ఏదో కులాచారంగా మతాచారంగా నీకు ఇష్టమైనప్పుడు వచ్చి కష్టం వచ్చినప్పుడు మానుకొని ధర్మం లేదు అధర్మం లేదు హారాంని ఈజీగా తీసేసుకుంటున్నావు. మీకు పూర్వం గతించినటువంటి విశ్వాసుల మీదకి వచ్చిన కష్టాలు బాధలు రోగాలు మీ మీద రాలేదు అన్నాడు. అల్లదీన ఆమను మాహు మతా నస్రుల్లాహ్. అప్పుడు ప్రవక్త మరియు ఆయన విశ్వాసులు అందరూ ఏడ్చి, అయ్యా ఏమిటి కష్టాలు, ఏమిటి బాధలు, సహించలేకపోతున్నాము దేవా, నీ సహాయం ఎప్పుడు వస్తుంది అని ఏడ్చేవారు. నిజంగా ధర్మం కోసం దైవం కోసం మన నిత్య జీవితంలో ఏనాడైనా పుట్టిన మొదలుకొని ఈనాటి వరకు కేవలంగా ఆయన ప్రసన్నత కోసం ఎప్పుడైనా బాధపడినటువంటి రోజులు, ఎప్పుడైనా పస్తులతో గడిపిన రోజులు ఉన్నాయేమో ఎవరికి వాళ్ళు ఆలోచించండి. రంజాన్లో ఉపవాసాల గురించి చెప్పడం వల్ల స్వర్గం అంత తేలిగా రాదు సోదరులారా. వారు చేసినటువంటి కుర్బానీలు, వారు పడినటువంటి కష్టాలు, వారికి ఎదురైనటువంటి వేదనలు మన జీవితంలో ఇంత కూడా రాలేదు. అసలు మన కడుపులో నీళ్లు కదలకూడదు, ఏ ఇబ్బంది ఉండకూడదు. ఒకరితో మనకెందుకు అబ్బాయి, ఎవడేమైపోతే మనకెందబ్బాయి, ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నాం. స్వర్గం వచ్చేస్తుందా? ఆనాడు సహబా రదియల్లాహు తఆలా అలైహి అజ్మయీన్ కూడా అదే విధంగా భావిస్తే ఈనాడు ఈ విశ్వాస మార్గం, ఈ ధర్మం నీ వద్దకు చేరేదా? దైవాన్ని నమ్మిన విశ్వాసిగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరుడుగా మన జీవితంలో మనం చేసినటువంటి త్యాగాలేంటి ఒక్కసారి వెనుతిరిగి ఎవరికి వాళ్ళు ఆలోచించండి సోదరులారా. స్వర్గం ఊరికే రాదు, కానీ స్వర్గంలోంచి ఊరికనే బయటకు వచ్చేస్తారు తెలుసా. స్వర్గం ఊరికే రాదు అన్నాడు, కానీ స్వర్గంలోంచి ఊరికే బయటకు వచ్చేస్తారు. వచ్చారా రాలేదా? వచ్చారు.
చిన్న పనులు ఒకళ్ళు చెయ్యొద్దు అన్న పని చేసి స్వర్గం నుంచి వచ్చేసాడు. ఒక ఆయనేమో చెయ్యి అన్న పని చేయలా, స్వర్గం నుంచి బయటకు వచ్చేసాడు. అన్నగారు వచ్చారా లేదా? ఎవరెవరు? ఆదాం గారు, రెండోది ఇబ్లీస్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, దైవదూతలారా అందరూ సజ్దా చేయండి. అందరూ చేశారు. ఫస్జుదు ఇల్లా ఇబ్లీస్. సైతాన్ చేయలా. ఏందిరా బాబు ఎందుకు చేయలేదు అని అడిగాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఖలక్తని మిన్ నార్ ఖలక్తహు మిన్ తీన్ అన ఖైరుమ్ మిన్. నేను గొప్పవాడిని, గర్వం, మీసాలు మెలేశాడు. అంటే అర్థమేటట్టు చెప్తున్నాను. అహంకారం ప్రదర్శించాడు. నేను గొప్పవాడినండి, మట్టితో చేసిన మానవుడి ముందు సజ్దా చేయమంటావేంటి, నన్ను అగ్నితో పుట్టించావన్నాడు. చిన్న పనే. షిరిక్ చేసినట్టు, ఘోరమైన పాపాలు చేసినట్టు అల్లాహ్ తఆలా ఖురాన్లో ఎక్కడా చెప్పలా. ఒక్క మాటే సజ్దా చెయ్యి, అది చేయలా. గెట్ అవుట్ ఫ్రమ్ మై జన్నత్ అన్నాడు. అంతే, వెళ్ళిపో అన్నాడు. ఒక్క పనే. మనం ఒక్క పనే, ఏముందిలేండి ఈ పని అనుకుంటున్నాం మనం. ఇబ్లీస్ చెయ్యి అన్న పని ఒక్కటి చెయ్యలేదో స్వర్గంలో నుండే గెట్టి వేయబడ్డాడు శాశ్వతంగా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఫలా తక్రబా హాజిహి షజరా ఫతకూన మినజ్ జాలిమీన్. ఆదాము ఆ చెట్టు దరిదాపులకు పోవద్దు అన్నాడు. ఒక్క పనే, ఆ చెట్టు దాకా పోబాకయ్యా అన్నాడు. వీడు ఆగర్భ శత్రువు ఊరుకుంటాడా? తింటే మీరు దైవదూతలైపోతారు అన్నాడు. తింటే మీకు ఎండ్లెస్ లైఫ్, ఎటర్నల్ లైఫ్ లభిస్తుంది అన్నాడు. నేను మీ శ్రేయోభిలాషినయ్యా, నా మాట వినండి అయ్యా, తినండి అయ్యా, తినండి తినండి తినండి. తింటే ఏమైంది, తింటే ఏమైంది, ఆటోమేటిక్ తింటే ఏమైంది అని చెప్పేసి వెళ్ళారు, తిన్నారు, స్వర్గంలోంచే బయటకు వచ్చేసారు. అయితే మన తండ్రి ఆదం అలైహిస్సలాం చేసినటువంటిది ఏమిటంటే, చేసిన తప్పుకి మరలా తౌబా చేశారు. రబ్బనా జలమ్నా అన్ఫుసినా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూనన మినల్ కాసిరీన్. అల్లా మా పాలకుడా, మేము తప్పు చేశామయ్యా, మా ఆత్మలకు మేము అన్యాయం చేసుకున్నామయ్యా. నీవు కనికరించకపోతే, నీవు మాకు క్షమాభిక్ష పెట్టకపోతే మేము నాశనం అయిపోయిన వారిలో చేరతామల్లా. అల్లా మమ్మల్ని కాపాడల్లా. ఏడ్చి ఏడ్చి కన్నీటి దారులు కారే విధంగా చేతులెత్తి ఆయన ముందు పశ్చాత్తాపడ్డారు. సరే క్షమించానులే, నా ప్రవక్తల్ని అనుసరించు అని చెప్పి కింద పంపించాడు. వాళ్ళు ఏదో పెద్ద పెద్ద ఘోరమైన పాపాలు చేసి స్వర్గం నుంచి బయటకు వచ్చినట్లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెయ్యి అన్న ఏ ఒక్క పని చేయకపోయినా స్వర్గం మనకు దూరం కావచ్చు. ఆయన చెయ్యొద్దు అన్న ఏ ఒక్క పని చేసినా స్వర్గం మనకు దూరం అయిపోవచ్చు. అర్థమైందా? కాబట్టి మనం పెంచుకున్న గడ్డం, మనం పెట్టుకున్న టోపీ, ఈ లాల్చి స్వర్గంలోకి ఏం తీసుకెళ్ళలేవు. ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. ఎవడు మీలో భీతిపరుడో, ఎవడు మీలో సదాచార సంపన్నుడో, పడక మీద లేచిన కానించి తిరిగి మరలా పడక మీదకు వెళ్ళేదాకా ప్రతి విషయంలో ఆయనకు భయపడుతూ ఆయన ప్రసన్నత కోసం ఆయన ప్రవక్త విధానం ప్రకారం ఆచరిస్తాడో, ఏ కులం వాడు, ఏ ప్రాంతం వాడు, ఏ భాష మాట్లాడతాడు, ఫ్యాంట్ షర్ట్ వేసుకుంటాడా, పైనుంచి కిందాక తోపేసుకుంటాడా చూడడు, నేరుగా స్వర్గమే. थोड़ा पानी पीने से प्रिय సోదరులారా, ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే,
దైవం చూసేది వేషధారణ కాదు. నువ్వు తెల్ల సొక్కా వేసుకున్నావా, రంగు సొక్కా వేసుకున్నావా చూడు. ఇన్నమల్ అమాలు బిన్నియా, మనిషి యొక్క పుణ్యాలు అతడి సంకల్పాల మీద ఆధారపడి ఉంటాయి అన్నారు. కనుక జ్ఞానంతో ఆలోచించండి, ఆయన మార్గం వైపునకు రండి. సోదరులారా, ఇప్పుడు సృష్టికర్త ఎవరు అనేటువంటిది కొన్ని విషయాలను మనం చెప్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఆఫ్ వల్ ఖురానిల్ మజీద్ బల్ అజిబు అన్ జాహుం మిన్జురుం మిన్హుం బకాలల్ కాఫిరున హాదా షైఉన్ అదీబ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ కాఫ్లో అంటున్నారు, కాఫ్ వల్ ఖురానిల్ మజీద్, పవిత్రమైనటువంటి ఖురాను సాక్షిగా, బల్ అజిబు అన్ జాహుం మున్జిరుం మిన్హుం ఫకాలల్ కాఫిరున హాదా షైఉన్ అదీబ్. ప్రజలేమనుకుంటున్నారంటే ఏమిటి? మనలోని ఒకడు, మనలాంటి వాడు మనకి దేవుడు గురించి చెప్తున్నాడేంటి? దేవుడు ఒక్కడేనంటున్నాడు. తరతరాల నుండి మనం చేస్తూ వస్తున్న వాటన్నింటినీ కాదంటున్నాడు. మానవులందరూ సమానం అంటున్నాడు. హెచ్చు తగ్గులు లేవంటున్నాడు. మూఢనమ్మకాలు కాదంటున్నాడు. స్వర్గ నరకాలు ఉండి అంటున్నాడు. ఈ జీవితానికి లెక్కుందంటున్నాడు. తీర్పు దినముందంటున్నాడు. బల్ అజిబు అన్ జాహుం మున్జిరుం మిన్హుం ఫకాలల్ కాఫిరున హాదా షైఉన్ అదీబ్ ఐదా మితనా వ కున్నా తురాబా. ఏమిటి? మేము మట్టిలో మట్టి అయిపోయిన తర్వాత, మమ్మల్ని సమాధిలో పూడ్చిపెట్టిన తర్వాత, బండెడు కట్టెలతో కాల్ చేసిన తర్వాత, సముద్రాల్లో చేపలు తిన్నా, అడవుల్లో క్రూర మృగాలు తినేసినా మనిషి మళ్ళీ బ్రతుకుతాడా? ఇది ఎక్కడ సోధ్యమయ్యా? చచ్చిపోయిన వాడు ఎవడు రాలేదు, ఒక్కడు కూడా చెప్పలేదే. అసలు దేవుడనేవాడు ఉన్నాడా? ఆయన యొక్క లక్షణాలేంటి? సోదరులైన సమాజం మర్చిపోయింది. హాదా బలాగుల్ లిన్నాస్ వలియున్సిర్ బిహి వలియాలము అన్నమా హువ ఇలాహుం వాహిద్ వలియదక్కరు ఉలుల్ అల్బాబ్. సర్వ మానవాళికి ఇదొక సందేశం. బుద్ధి ఉన్నవారు, వివేకవంతులు సృష్టికర్త ఒక్కడేనని తెలుసుకోవాలని మేము ఈ గ్రంథాన్ని పంపాము అన్నాడు. ఖురాన్ గ్రంథంలో ఎక్కడ అల్లా అంటే సాయిబుల్ దేవుడు అని ఒక్క చోటు కూడా లేదు. ఖురాన్ గ్రంథంలో 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి, 590 పారాలు ఉన్నాయి. ఒక్క చోటు కూడా అల్లా అంటే సాయిబుల్ దేవుడు, అరబ్ దేశస్థుల దేవుడు ఖురాన్ గ్రంథంలో ఒక్క చోటు కూడా లేదు. సోదరులైనా కొన్ని మాటలు మిస్ అవుతున్నాయి. గొంతు కొంచెం బొంగురు పోవటం వల్ల ఖురాన్ వాక్యాల్లో కూడా ఆ బొంగురు పోవటం వల్ల కొంచెం మిస్ అవుతుంది. శ్రద్ధ పెట్టి వింటేనే బహుశా అర్థమవుతుంది. సోదరులైనా ఇక్కడ గ్రహించాల్సింది, దైవం అనేవాడు కులానికి ఒకడో, మతానికి ఒకడో, దేశానికి ఒకడో, ప్రాంతానికి ఒకడో, భాషకు ఒకడో లేడు. హదా బలాగుల్ లిన్నాస్, సర్వ మానవాళికి ఇది ఒక సందేశం. షహరు రమదాన్ అల్లతీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వబయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. సూరతుల్ బక్రా సూర నంబర్ 2 వాక్యం నంబర్ 185. పవిత్రమైన ఈ ఖురానును మేము రంజాన్ మాసంలో అవతరింపజేశాము. హుదల్ లిన్నాస్, మానవులందరికీ మార్గదర్శకం. ముహమ్మదీయులందరికీ అని ఖురాన్లో లేదు. అరబ్బులందరికీ అని ఖురాన్లో లేదు. హుదల్ లిన్నాసి వబయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్, అందరికీ మార్గదర్శకం. ఇందులో సత్యాసత్యాలను వేరు చేసేటువంటి కీటురాయి ఉంది. ధర్మమేది, అధర్మమేది, న్యాయమేది, అన్యాయమేది, తల్లిదండ్రుల హక్కులేంటి, భార్య బిడ్డల బాధ్యతలేంటి, అన్నదమ్ముల వ్యవహారం ఏంటి, వ్యాపార లావాదేవీలేంటి, హరామేది, హలాలేది, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, సమస్తము విపులీకరించబడినటువంటి దైవ గ్రంథం ఖురాన్. మత గ్రంథం కాదు. కళ్ళకద్దుకోవడానికి, సాంబ్రాన్ని కడ్డీలు ముట్టించుకోవడానికి వచ్చిన గ్రంథం కాదు. ఖురాన్ గ్రంథాన్ని ఈరోజు ముస్లింలే చదవడం లేదు. అందులో ఏముందో తెలియదు. ఫీహి జిక్రుకుమ్ అఫలా తాకిలూన్, మేము ఈ గ్రంథంలో మీ ప్రస్తావనే చేశాము. ఎవరైనా ఉన్నారా చదివేవారు? వాన్యతుల్ వల్ ఖురాన్, నా గ్రంథాన్ని చదవండి, చదివి వినిపించండి అంటున్నాడు. కానీ చదివిన అర్థం కానీ అరబీ భాషలో చదువుతున్నాం.
ఏం చెయ్యాలో తెలియదు, ఏం చేయకూడదో అర్థం కావడం లేదు. కారణం ఏమిటంటే దైవ గ్రంథాన్ని పారాయణం చేయకుండా అరమరల్లో అటకపెట్టెల్లో పెట్టి ఆ విధంగా బూజులు పట్టించే విధంగా దైవ గ్రంథానికి దూరమై జీవించడం. సోదరులారా, ఈరోజు మన జీవితాలలో శుభాలు లేవు, మన జీవితాలలో ఆయన యొక్క కారుణ్యం కురవడం లేదు అంటే దైవ గ్రంథ పారాయణం. ఏ ఇంట్లో ఖురాన్ పారాయణం జరగదో ఆ ఇల్లు శ్మశానం అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఖురాన్ సమస్త మానవాళి కోసం అందజేయబడినటువంటి అల్లాహ్ యొక్క వాణి. ఖురాన్ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయం సూరతుల్ ఫాతిహా అందరికొచ్చు. మొట్టమొదటి వాక్యం ఏమిటి? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త ప్రశంసలు, సకల స్తోత్రాలు సకల లోకాల పాలకుడు సర్వజీవ పరిపోషకుడు అయిన ఓ అల్లా నీకే. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ముస్లిమీన్, ముస్లింల దేవుడైన అల్లా లేదు ఖురాన్లో. ఖురాన్లో ఆఖరి అధ్యాయం ఏముంది? కుల్ అఊదు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్. మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్యుడు, మానవుల యజమాని. ఖురాన్ ఆది నుండి అంతం దాకా మానవులందరినీ ప్రబోధిస్తూ మాట్లాడింది. కానీ ఈరోజు నోరు తెరిచి ప్రక్కనున్నటువంటి సోదరులకు ఒక్క మాటైనా చెప్తున్నామా? ఏ మసీదులోనే కనీసం తెలుగులో ఒక జుమానైనా మాట్లాడుతున్నామా? ఉర్దూలో మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సాయిబులు ఏదో వాళ్ళ గోల వాళ్ళు చేసుకుంటున్నారా, మనకి ఎందుకని చెప్పేసి వాళ్ళకి అర్థం కాక తల పగిలిపోయి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వమా అర్సల్నా మిర్ రసూలిన్ ఇల్లా బిలిసాని కౌమిహి లియుబయ్యిన లహుం. సోదరులారా, నా సొంత మాట చెప్పట్ల తెలుగులో జుమా ఇవ్వండి అని. వమా అర్సల్నా మిర్ రసూలిన్ ఇల్లా బిలిసాని కౌమిహి లియుబయ్యిన లహుం. సూరతుల్ ఇబ్రాహీం సూర నంబర్ 14 వాక్యం నంబర్ 4. మేము ప్రవక్తల్ని పంపినప్పుడు మా ప్రవక్తలు ప్రజల భాషలో మాట్లాడతారు. ఉర్దూ ముస్లింల భాష అని ఖురాన్లో ఎక్కడా లేదు, ఒక్క హదీస్ కూడా లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంటైర్ లైఫ్ మొత్తంలో ఉర్దూ భాష మాట్లాడలా. అక్కడ ఉన్నటువంటి వారందరూ మాట్లాడేది అరబీ భాష. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథాన్ని అరబీ భాషలో అవతరింపజేశారు. ఆ అరబీ భాషలోనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారందరికీ సందేశాన్ని అందజేశారు. వాళ్ళ మాతృభాష అది కాబట్టి అర్థమైంది. ఇప్పుడు మన భాష సుమారు తెలుగు రాష్ట్రాల్లో 10-11 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. వీళ్ళకి దైవ సందేశం అర్థం కావాలి అంటే తెలుగులో చెప్పాలి. అసలు ఇస్లాం ఏంటి, ఖురాన్ ఏమిటి, అసలు అల్లా అంటే ఎవరు, ఎవరిని నువ్వు ఆరాధిస్తున్నావు, వాళ్ళకి ఏం తెలుసు సార్? వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు సార్? ఈరోజు సినిమాల్లో కూడా భయంకరంగా చూపిస్తున్నారు. వాడికి చిన్న పిల్లి గడ్డం పెడతారు, ఓ గుడ్డు టోపీ పెడతారు, మెళ్ళ ఇంత పెద్దలో తావీ చేస్తారు, వాడికి చిన్న క్యారెక్టర్ ఇస్తారు, ఎక్కడో ఏదో ముట్టించేది. అమ్మో సాయిబులు అందరూ కూడా ఇట్టంటోళ్ళే. ఆ సినిమాలు చూసి వీళ్ళందరూ అయ్యి నిజం అనుకుంటున్నారు. అవునా కదా? వాస్తవాలా కాదా? దీని బాధ్యత ఎవరిది? కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాసి తఅమురూన బిల్ మారూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్ వ తు'మినూన బిల్లాహ్. ప్రపంచంలోని మానవులకు సన్మార్గం చూపడానికి, వారిని ఆయన వైపునకు పిలవడానికి, మంచిని బోధించడానికి, చెడుని నివారించడానికి రంగంలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరు అన్నాడు. ఈరోజు నోరు మెదుపుతున్నాం సార్ మనం. కనీసం పక్కవాడు ఏమవుతున్నాడని ఆలోచన చేస్తున్నామా? నీ పొరుగువాడు ఆకలితో ఉంటే నువ్వు కడుపు నిండా తింటే నిజమైనటువంటి మోమిన్ కాదు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఏ రోజైనా పొరుగువాడి గురించి ఆలోచించావా? సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. నీవు నమ్మి ఆరాధిస్తున్నటువంటి ఈ సత్య ధర్మం స్వర్గానికి వెళ్ళే బాటే. మరి ఈ బాట గురించి నువ్వు ఎంతమందికి చెప్తున్నావు? బల్లిగ్ అన్ని వాళ్ళు వాయా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఒక్క మాట అయినా సరే నీవు నీ తోటి సోదరుడికి అందచేయి. చెప్తున్నామా? వల్అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లజీన ఆమను వఅమిలు స్వాలిహాత్ వతవాసౌ బిల్ హక్కి వతవాసౌ బిస్ సబ్ర్. కాలము సాక్షిగా అందరూ నష్టానికి గురై ఉన్నారు. కానీ ఎవరైతే ఇల్లల్లజీన ఆమను విశ్వసించారో, వఅమిలు స్వాలిహాత్ సదాచరణ పుణ్యకార్యాలు చేశారో, వతవాసౌ బిల్ హక్ చేస్తున్న దాన్ని ఇతరులకు చెప్పారు.
నువ్వు నమాజ్ చదువుతున్నావు, ఆధారం రీత్యా బలహీనమైనది జైఫ్. కానీ బనీ ఇశ్రాయేలు వాక్యం ఒకటి వినాలి, ఇక్కడ తెలుసుకోవాలి తప్పకుండా. ఒక ఊళ్ళో పెద్ద బుసురుగు, అంటే బాగా పండిపోయినాయి కూడా, తెల్లగా వచ్చేసినాయి. పైనుంచి కిందాక మంచి పొడుగైన డ్రెస్సు. అల్లా సుబ్హానహు వ తఆలా దైవదూతలకు ఆజ్ఞాపించాడు, జైఫ్ రివాయత్, జైఫ్ హిబ్రత్ కోసం చెప్తున్నాను. సలఫులమాలు కూడా ఎందరో అటుని చెప్పి జైఫ్ అని చెప్పేటువంటి వాళ్ళు. సరే, అల్లా సుబ్హానహు వ తఆలా దైవదూతలకు చెప్పాడు, ఆ ఊరిని పిండి చేసి తలకిందులు చేసి దాన్ని నాశనం చేయండి అని ఆదేశించాడు. దైవదూతలు వచ్చారు. వచ్చి చూస్తే ఏముంది, మసీదులో ఇలానే పెద్దన కూర్చొని రెప్పపాటు సమయం కూడా వృధా కాకుండా క్షణక్షణం సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లాహ్, మాషా అల్లా, ఆషా లిల్లాహ్, అల్లా 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 అల్లా, క్షణం కూడా వ్యర్థం కాకుండా ఆయన స్మరణ చేస్తున్నాడు. దైవదూతలకు అనుమానం వచ్చింది, అమ్మా ఇంత పెద్ద భక్తుడు ఉన్నటువంటి ఈ ఊరిని నాశనం చేయటం, శిక్షించడం అంటే మనం పొరపాటు ఏమైనా విన్నామేమో, ఇది హుళ్ళుమంది కాదు, వేరే ఊరు చెప్పుంటాడు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళారు వెంటనే దైవదూతలు. అల్లా అల్లా అల్లా, ఏ ఊరినైతే నువ్వు నాశనం చేసి రమ్మన్నావో ఆ ఊరిలో ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు, నీ నామాన్ని స్మరించేటువంటి నీ దాసుడు ఉన్నాడు. అల్లా, అంతటి పుణ్యాత్ముడు ఉన్నటువంటి ఊరిని ఎలా మేము శిక్షించేమి, ధ్వంసం చేసేమి? అల్లా అన్నాడు, ముందు వాడితోనే మొదలుపెట్టండి అన్నాడు. దైవతులు ఆశ్చర్యపోయారు. అల్లా ఆదేశం, శిక్ష ప్రారంభమైంది అతడితోనే. ఎందుకో తెలుసా? వాడికి తెలిసి వాడు ఆచరిస్తూ కూడా తాను ఆచరించే ధర్మాన్ని ఏనాడు ఏ ఒక్కరికి చెప్పలేదు. అలాంటి దాసుడు, ఆ దాస్యం నాకు అవసరం లేదు, శిక్ష వాడితోనే ప్రారంభం కాదు. చెప్పండి, ఎవరికన్నా ఆలోచించుకోండి. జీవితంలో ఇప్పటిదాకా ఎవరికైనా ఒక్క ముక్క చెప్పామా? సాక్షాత్తు ముహమ్మద్ బుఖారీ షరీఫ్ హదీస్ మనం విన్నాం. 2 అంతస్తుల పడవ ఉంది, కింద పడవలో ఉన్న వాళ్ళ దగ్గర నీళ్లు లేవు, కింద అంతస్తులో ఉన్న వాళ్ళ దగ్గర నీళ్లు లేవు, పై అంతస్తులో ఉన్న వారి దగ్గర నీళ్లు ఉన్నాయి. అవసరమైనప్పుడల్లా వీళ్ళు పైకి వెళ్తున్నారు. ఆ పైకి వెళ్ళటం వాళ్ళకి విసుగు కనిపించింది. ఏంటి నా పద్దాకులు డిస్టర్బ్ చేస్తారు వీళ్ళు, కిందోళ్ళు అమాయకులు, కిందోళ్ళ దగ్గర అంత తెలివితేటలు లేవు. సరే, పయ్యోళ్ళు ఏం చేశారంటే, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయబాకండి అని చెప్పేసి వాళ్ళని హెచ్చరించారు. వీళ్ళెటో తెలివి తక్కువ వాళ్ళు కదా. అసలు మనం పద్దాకులు పోయి వాళ్ళని డిస్టర్బ్ చేయడం, వాళ్ళ చేత మాట్లాడతాం ఏంటి? ఒక్క చెక్క ఓపెన్ చేసామనుకో, పడవ నిండా నీళ్ళే, ఎప్పుడు కావాలంటే అప్పుడు దాగచ్చని చెప్పేసి శుభ్రంగా సుత్తి మేకు తీసుకుని పలకొడుతున్నారు. పయ్యోళ్ళు చూశారు, ఏం చేయాలి, పోతే పేరు శుభ్రంగా మునిగిపోతారని చెప్పేసి వాళ్ళు మెదలకుండా ఉన్నారు. ఏమైతే పడవ కింద అంతస్తే మునిగిద్దా, పై అంతస్తు కూడా మునిగిద్దా? మొత్తం మునిగిపోతారు. కాలిపోతుంది పక్కోడిల్లే కదా, నాకెందుకు అనుకుంటున్నావేమో. ఏదో ఒక నిప్పురవ్వర్ పైకి రాక మానదు, నీ ఇంటి మీద కూడా పడక మానదు, నీ ఇల్లు కూడా దగ్ధమైపోక మానదు. సోదరులారా, ఆలోచించండి. క్షణభంగురమైన జీవితం, గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ప్రళయానికి సూచనలు వస్తూ ఉన్నాయి, బంధుత్వాలు తగ్గిపోతున్నాయి, ధన వ్యామోహం పెరిగిపోతూ ఉంది, ఎఫెక్షన్స్ అన్ని క్షీణించిపోతున్నాయి. మన కరోనా దెబ్బకి ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ చూసినా పిట్టల్లా టపా 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 రాలిపోయారు. అయినా మనకి ఇంకా గుణపాఠం నేర్చుకోవడంలా ఏం సాధించాలని సార్? కోట్లు సంపాదించినటువంటి కోటీశ్వరుల్ని కూడా కన్న బిడ్డలు తాకకుండా జేసీబీలను పెట్టి ప్రొక్లైన్లతో గొయ్యలు తీసి ఆ జేసీబీతోనే ఇసిరేసి పూడ్చివేశారయ్యా. డబ్బు దేనికి పనికొచ్చేది? ఇది ధర్మమా అధర్మ? ప్రతి ఒక్కళ్ళు వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారే. రిబా, ఇది నిషేధం 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 అని చెప్పినా కానీ వడ్డీ వ్యాపారాల్లో తావీజులు అమ్ముకోవడంలో అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఏం పనికొచ్చిందయ్యా డబ్బు? మొన్న కల్లా ఇదా బలగతి తరాక్ వకీల మన్ రాక్. పోయేవాడి ప్రాణం గొంతు దాకా వచ్చినప్పుడు ఎవరికైనా చచ్చిపోయే ముందు చాలా బాధేసిద్దండి. నా భార్య ఏమైద్దో, నా బిడ్డలు ఏమైపోతారో,
వీళ్ళు తర్వాత ఎలా బ్రతుకుతారో, తర్వాత వీళ్ళ యొక్క వ్యవహారం ఎలా ఉంటుందో చాలా భయపడిపోతాడు. ఎవరైనా సరే, ఈ కులం ఆ కులం, ఆ మతం ఈ మతం అనేమి లేదు. కల్లా ఇదా బలగతి తరాక్ وكيل من راك وظن أنه المنفراك والتفت الساق بالساق إلى ربك يومئذ المساك. పోయేవాడి ప్రాణం గొంతు దాకా వచ్చినప్పుడు నన్ను కాపాడేవాడెవడైనా ఉన్నాడా, మంత్రించి ఊదేవాడెవడైనా ఉన్నాడా అని నువ్వు గొంతు చించుకుని ఏడ్చినా, ఒక కీలు మరో కీలుతో కలిసినప్పుడు రెండు బొట్టల్ని ముడేస్తారంతే. ఒక తెల్లగుడ్డ పైన గుడ్డ కింద గుడ్డ, రెండు నో బ్రాండెడ్ ఐటమ్స్. అబ్బో, ఎప్పుడు ఈయన కద్దరు చొక్కా ధరించేవాడంటే, ఈయనకి కలర్ సెట్ అంటే ఇష్టం, ఈయనకి ఈ విధంగా ఏముండదు. ఎవడైనా సరే తెల్లగుడ్డలు 2 తీసుకొస్తారు, ఆ 2 గుడ్డల్లో చుట్టేసి అటే పంపించేస్తారు. ఏమొస్తుంది నీ వెంట? ఈ ప్రపంచంలోకి అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్ళిపోబోతున్నావు? మరణించడం ఎవడికి ఇష్టం లేదు ఈ లోకంలో. రోజు 10 కొద్ది ఆపరేషన్లు చేసి అయ్యా బతికిచ్చాడు అని చెప్పేసి అనుకుంటున్నామే. ఆ డాక్టర్ కూడా ఎందుకు చచ్చిపోతున్నాడు? డబ్బులు ఉంటున్నాయి, మెడిసిన్స్ ఉంటున్నాయి, అత్యాధునికమైనటువంటి పరికరాలు ఉంటున్నాయి, మరి డాక్టర్లు ఎందుకు చచ్చిపోతున్నారు? ధనం కాపాడిద్దా? మెడిసిన్ కాపాడుతుందా? గింజలు లేకపోతే, ఆయన రాసినటువంటి విధిరాత ప్రకారం ఈ లోకంలో నీకు రోజులు లేకపోతే, వాడు ఎంత పెద్ద దేశాధినేత అయినా, ప్రపంచంలోనే కోటీశ్వరుడైనా మరణం తప్పదు. మొన్న కువైట్లో ఒక వ్యక్తి చనిపోయాడు, తెలిసే ఉంటుంది. మొన్న కాదు, కొన్ని సంవత్సరాల క్రితం. వాడేం చేశాడో తెలుసా? వాడి కారు ఖరీదు 900 కోట్లు. ఎంత కారు ఖరీదు? మెర్సిడెస్ బెంజ్ కానీ, రేంజ్ రోవర్ కానీ, ఏదైనా ఒక 70-80 కోట్లు, ఎంత హైఫైదైనా సరే, కారు ఖరీదు 900 కోట్లు. ఎందుకు? కారు మొత్తం బంగారంతో చేర్చుకున్నాడు. చచ్చిపోయాడు. కారు ఇంట్లో ఉంది, ఈడు కాట్లో ఉండాడు. ప్రయోజనం చెప్పండి, ఏమొచ్చింది? చేతికున్న ఉంగరంతో సహా మా ఊళ్ళో పెద్ద భూస్వామి డాక్టర్ గారు భార్య చనిపోయింది. అబ్బాయి చచ్చిపోయిన తర్వాత ఏముండకూడదు అన్నారు. మొత్తం తీశారు. ముక్కు పుడక థ్రెడ్స్ స్ట్రక్ అయిపోయి రాలా, కోసారు, లాగారు, ముక్కు దిగిపోయింది, పుడకొచ్చింది. 150 రూపాయల పుడక కూడా మన ఇంటి రాదు. వచ్చిందా? మరి దేనికోసం సార్ ఈ ఆరాటాలు, పోరాటాలు? వాడిని ముంచడం, ఈడిని ముంచడం, వాగ్దానాన్ని భంగం చేయటం, ఏడిపించడం, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టడం అన్నారు. నిన్నే విన్నాను, ఎంఆర్ఓ గారు చెప్తున్నారు నందికొట్టుకూరులో. తండ్రి ఏదో యాత్ర కోసం వెళ్ళాడు 2 నెలలు. పిల్లగాడు చిన్నగా వాళ్ళను పట్టుకుని వీళ్ళను పట్టుకొని మా నాన్న చచ్చిపోయాడని చెప్పేసి డెత్ సర్టిఫికేట్ సంపాదించుకొని తండ్రి ఆస్తి మొత్తాన్ని ఈడి పేరు మీద రాచుకున్నాడండి. ఇంకెక్కడ పొందాలి సార్? బతుకుండగానే ఏదో యాత్ర కోసం వెళ్తే వీడు డెత్ సర్టిఫికేట్ పుట్టించుకొని ఆస్తి మొత్తం కూడా వీడి పేరు మీద రాచుకున్నాడు. ఇంకేం ప్రశాంతత సార్? దేనికోసం ఈ లోకంలో బ్రతుకుతుంది చెప్పండి? అసలు మానవ జీవిత పరమార్థం ఏంటి? ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు మనిషి? వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. మానవుల్ని నేను జిన్నాతులని కేవలంగా నన్ను ఆరాధించడానికే భూమి మీదకు పంపాను అంటున్నాడు ఆయన. మానవుడా, నీవు కారణ జన్ముడవు. నీ జన్మకో ఉద్దేశం ఉంది. ఒక మహా పరమార్థం కోసం ఈ లోకంలోనికి పంపబడ్డావు. భూములు కొనుక్కోవడానికో, బిల్డింగ్లు కట్టించుకోవడానికో, బ్యాంకు బ్యాలెన్సులు కూడబెట్టుకోవడానికో, ఒళ్ళంతా బంగారం ధరించుకోవడానికో రాలేదయ్యా. ఎందుకు? అందుకోసమే నీకు వస్తే నీకు మరణమే ఉండేది కాదు. అల్లదీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. మేము మానవుడికి చావు బ్రతుకులు ఎందుకు పెట్టామంటే పరీక్షించడానికి. ఇట్ జస్ట్ ఓన్లీ టెస్ట్. మరి ఏంటి నీతో పాటు వచ్చేది? అల్హాకుముత్ తకాసుర్ వ తజుర్తుముల్ మకాబిర్ కల్లా సౌఫ తఅలమూన సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్. ఒకరికంటే ఒకరు ఎక్కువగా సంపాదించాలి అనేటువంటి వ్యామోహంతో మర్చిపోతున్నారు. చివరికి శ్మశానానికి పోతున్నారు. చచ్చిపోయిన తర్వాత
చూస్తాం కొంతమంది ఊరికి అట్లా చిల్లర డబ్బులు కూడా చల్లుతూ ఉంటారు. ఏంటి తెలుసా, ఒరే చిల్లరోడా, ప్రపంచంలో ఉన్నప్పుడు ఎన్నో చిల్లర పనులు చేసావు, ఈ చిల్లర కోసం చివరికి ఈ చిల్లర కూడా నీ ఎంట రావట్లేదు అని బుద్ధి నేర్చుకోవడానికి. ఏమొస్తుంది మన వెంట? ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? సోదరులరా, అల్లా ఎవరు? మా కదరుల్లాహ కదరిహి వల్లర్దు జమీఅన్ కబ్జతుహు యౌమల్ కియామా వసమావాతు మత్వియాతుం బియమీని సుబ్హానహు వ తఆలా మా యుశ్రికూన్. మానవుడా, దైవాన్ని ఎలా గుర్తించాలో నువ్వు అలా గుర్తించలేదు. అల్లాహ్ అంటే మనలాగా 5.5 అడుగులు ఉండే మనిషో లేకపోతే ఒక వస్తువు మసీదులో ఉండేటువంటి వాడో కాదు. ప్రజలు ఆయన్ని ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు. వల్లర్దు జమీఅన్ కబ్జతుహు యౌమల్ కియామా. అల్లా ఎంతటి గొప్పవాడంటే ప్రళయ దినం రోజున భూమండలాన్ని తన గుప్పెట్లో పట్టుకుంటాను అన్నాడు. వసమావాతు మత్వియాతుం బియమీని. ఆకాశాన్ని చిట్టా కాగితాల మాదిరిగా చుట్టేసి తన కుడి చేతిలో పట్టుకుంటాను అంటున్నాడు. మసీదు నుంచి మనం వింటున్నామే, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. అల్లా అందరికంటే అన్నింటికంటే గొప్పోడు, ఆకాశం కంటే పెద్దోడు. ఆకాశం కాదు, 7 ఆకాశాలను చిట్టా కాగితాల మాదిరి చుట్టేసి కుడి చేతిలో పట్టుకుంటాను అంటున్నాడు. ఏమయ్యా, అంతటి అల్లాకు నువ్వు భయపడుతున్నావా? భూమికి బెత్తెడు లేవే, మీసాలు వెలేసి కాలు రెగరేసి రండ్రా చూస్తానంటావా? అసలు నువ్వెంత? కారూని కంటే గొప్పవాడివా? నమ్రూదు కంటే గొప్పవాడివా? అబూజహల్ కంటే గొప్పవాడివా? ఎందరో భూమి మీద వచ్చారు, మట్టిలో మట్టి అయిపోయారు. మనమెంత సార్? దైవాన్ని ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు. దైవాన్ని ఎలా ఆరాధించాలో అలా ఆరాధించలేకపోతున్నారు. కారణం తనను పుట్టించినటువంటి స్వామిని గుర్తించకపోవడం. మానవుడు తన కన్న తల్లిని గుర్తించాడు, కానీ ఆ తల్లి గర్భంలో తనను తయారు చేసినటువంటి స్వామిని గుర్తించలేకపోతున్నాడు. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షైయా. తల్లి గర్భంలో నిన్ను బయటకు తీసినవాడు. నీకేమీ తెలియనప్పుడు కళ్ళుండాలి లేకపోతే గుడ్డుండైతాను, కాళ్ళుండాలి లేకపోతే కుంటుండైతాను, నోరుండాలి లేకపోతే మూగోడైతాను, మేధస్సు ఉండాలి లేకపోతే పిచ్చోడైతాను. నీకేమైనా తెలుసా? ఎవరినైనా అడిగావా? అమ్మా అమ్మా నాకు కళ్ళు పెట్టు లేకపోతే గుడ్డుండైతే అమ్మనైనా అడిగావా? అసలు మనకి ఏం కావాలో మనకు తెలియకపోతే మనకి ఏది అవసరమో వాటన్నింటినీ ఇచ్చి ఈ భూమి మీదకు పంపించాడు. పీల్చే గాలి, త్రాగే నీరు, నివసించే భూమి, పంటలు పండించుకోవడానికి సూర్యరశ్మి, మేఘాల నుండి వర్షం, నేల నుండి మొక్కలు, పశువుల నుండి పాలు. అల్లాహు అక్బర్ కబీరా. నేలదే నీరదే, నేలదే నీరదే. వరేస్తే వరి, ప్రతిస్తే ప్రతి, మిర్చేస్తే మిర్చి, మామిడి చెట్టుకు మామిడికాయలు, జామ చెట్టుకు జామకాయలు, కనకాంబరాల రంగు వేరు, మల్లెపూల వాసన వేరు. నేలదే నీరదే. ఇన్న ఫీ జాలిక ఆయాతిన్ లికౌమిన్ యతఫక్కరూన్. జ్ఞానంతో ఆలోచించే ఏ మనిషికైనా ఆయన ఒక్కడున్నాడు అన్నది చాలు అన్నాడు. నిదర్శనాలే ఇవన్నీ అన్నాడు. ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టాడు. భూమి మీద పర్వతాలను మేకులుగా బాచాడు. మేఘాల నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు. తల్లి గర్భంలో నీ బొమ్మను చెక్కాడు, దానికి ప్రాణం పోశాడు. ఎంత అద్భుతమైన కన్ను! తల్లి గర్భంలో ఈ కన్నును తయారు చేసి దీంట్లో నల్లగుడ్డును పెట్టి, ముందు తెల్లగుడ్డును పెట్టి, ఆ నల్లగుడ్డులో మళ్ళీ రెటీనాను పెట్టి, ఎన్ని రకాల రంగులున్నాయో అన్నింటినీ చూసే విధంగా. చూడు, బెల్లం చేతులు పెట్టుకోండి, తీగా ఉందో చప్పగా ఉందో మంటగా ఉందో తెలిసిద్దా? అదే వెళ్ళని నాలుక మీద పెట్టుకుంటే మరి ఇది చర్మమే, ఇది చర్మమే, ఇది చర్మమే, ఇది చర్మమే. ఇక్కడ పెట్టుకుంటే రుచి ఉండి తెలియాలని దానికి ఎవడు చెప్పాడు? ఎప్పుడైనా ఆలోచించామా? ఫబియయ్యి ఆలాయి రబ్బికుమా తుకజ్జిబాన్. ఓ మానవుడా, ఏ అనుగ్రహాలను కాదనగలవయ్యా? నిన్ను కూడా పిచ్చివాడిలాగా చేస్తే ఎంతోమంది పిచ్చోళ్ళు చూస్తారు, వింటారు, నడుస్తారు, మాట్లాడతారు, కానీ చెదిరినటువంటి జుట్టుతో, మాసిపోయినటువంటి బట్టలతో, రొచ్చు కాలువల పక్కన కూర్చొని పుచ్చిపోయినాయి మనం పారేసినటువంటి ప్యాకెట్లను ఉప్పు తీసుకుని తింటుంటారు. కారణం ఏందో తెలుసా? ఎక్కడో ఒక చిన్న స్క్రూలు వచ్చేసాడు. వారిని పిచ్చివాడుగా చేసిన వాడు నిన్ను చేయలేడా?
ఆలోచించు జ్ఞానంతో అన్నాడు. ఎందుకు నన్ను పుట్టించాడో అది గుర్తించాలి. ఈ లోకంలోనికి నేను ఎందుకు వచ్చాను అన్నది ఆలోచించాలి. ఎందరో ప్రవక్తలు ఇన్నా అర్సల్నా నూహన్ ఇలా కౌమిహి అన్ అన్జిర్ కౌమక మిన్ కబ్లిక అయ్యాతియహుం అదాబున్ అలీం. మేము నూహ్ అలైహిస్సలాం వారిని అతని జాతి వారికి వద్దకు పంపాము. అతడు తన జాతి వారికి ముందుగా వచ్చేటువంటి శిక్షను గురించి హెచ్చరించడానికి. కాల యా కౌమి ఇన్నీ లకుం నజీరుం ముబీన్. నా జాతి ప్రజలారా, నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి. మసిపూసి మారేడుకాయ చేయటం, నాకేదో అద్భుతమైన శక్తులుండి ఇదిగో మీరందరూ ఇది తీసుకోండి, ఇది కొనుక్కోండి అని మీ దగ్గర నుంచి ఏదో ప్రతిఫలం ఆశించి చెప్పేటువంటిది కాదు ధర్మం. ఉన్నది ఉన్నట్టుగా పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఏ విధంగా మనకు కనపడుతుందో దైవ సందేశం కూడా అంతే. దేవుడు సృష్టికర్త ఒక్కడే, ఇది యథార్థం. మానవులందరూ ఒకటే. కులాలు మతాలు మనం పెట్టుకున్నాం, కొట్టుకొని చేస్తున్నాం. మా కులం వేరబ్బాయి, మా మతం వేరయ్యా. మరి మీకు 2 కళ్ళు నాకు 2 కళ్ళు ఎందుకు? మీకు 4 కాళ్ళు ఉండాలి, 3 కళ్ళు ఉండాలి కదా? లేదు కదా. భూమండలంలో ఉన్న 750 కోట్ల మంది మానవులందరి శరీర నిర్మాణం ఒక్కటే. ఇప్పుడు ముందే చెప్పాను. ఇప్పుడు బళ్ళు మీద వచ్చారు సార్ ఇంతమంది. ఎన్నో రకాల బళ్ళు ఉన్నాయి. టీవీఎస్ బళ్ళు ఉండి, బజాజ్ బళ్ళు ఉండి, హోండా బళ్ళు ఉండి, హీరో బళ్ళు ఉండి. బళ్ళన్నీ ఒకే రకంగా ఉన్నాయా? లేవు కదా. డిజైన్లు వేరు, కలర్లు వేరు. అదేవిధంగా దాని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వేరు. ఒక్కొక్కటి చూడడం మొత్తం గేర్లన్నీ ముందుకేయాలంటాడు, ఒకడేమో మొత్తం గేర్లు వెనకేయాలంటాడు, ఒకడేమో ఫస్ట్ గేర్ ఒక్కటే ముందుకేసి మిగతాయి మొత్తం వెనకేయమంటాడు, ఒకడేమో హ్యాండిల్ తిప్పితే డోమ్ తిరగదు, డోమ్ అట్టానే ఉంటుంది, హ్యాండిల్ వడికే తిరిగిద్ది. ఎందుకు? కంపెనీలు వేరు, ఓనర్లు వేరు కాబట్టి రకరకాల బళ్ళు. కానీ భూమి మీద ఉన్న 750 కోట్ల మంది మానవ కంపెనీకి ఓనర్ ఒక్కడే. ఇప్పుడు కన్ను బాగలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. నవాబు గారు ఏమనుకోబాకండి, మీ సాయిబులు కళ్ళు ఎట్టంటే నాకు తెలియదు, నేను హిందువులు కళ్ళు ఒట్టకే చూస్తానయ్యా, మీ సాయిబుల్ డాక్టర్ అక్కడ ఉన్నాడు, అక్కడ పోని చెబుతున్నాడు. ఏ డాక్టర్ అయినా లేదు కదా. పోనీ మొన్న కరోనా వచ్చింది, ఏ కులం వాళ్ళకి వచ్చింది, ఏ మతం వాళ్ళకి వచ్చింది, దేవుణ్ణి నమ్మే వాళ్ళకి వచ్చిందా, నమ్మని వాళ్ళకి వచ్చిందా? అసలు కులం, గోత్రం, ప్రాంతం దానికి ఏమైనా ఉంటుందా? సృష్టికర్త ఒకే ఒక్కడు. ఇవన్నీ మనం పెట్టుకొని కొట్టుకొని చేస్తున్నాం సార్, తాత్కాలికమైనటువంటి ఆవేశాలతో. జ్ఞానంతో ఆలోచించండి. జీవితం తాత్కాలికం. ఎందరో ప్రవక్తలు వచ్చారు. అనీబుదుల్లా వత్తకు మాతివూన్ 950 సంవత్సరాలు చెప్పారు నూహ్ అలైహిస్సలాం. 950 సంవత్సరాలు అనీబుదుల్లా, మీరు ఆ సృష్టికర్తని ఆరాధించండి. ఎవరైతే మీ తల్లి గర్భంలో మీకు ప్రాణం పోసాడో, ఈ లోకంలోనికి పంపాడో ఆయన్ని ఆరాధించండి. వత్తకు, ఆయనకే భయపడండి. పిల్లెదురొచ్చినా భయపడి, తుమ్మితే భయపడి, అయ్యో ఈరోజు మంచిది కాదంటే దానికి భయపడి, ప్రతి దానికి దురాచారాలకు భయపడి చూస్తున్నారు మనుషులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, రాతను రాసినటువంటి విధాత తప్ప ఈ లోకంలో ఎవరు ఏది నీకు కీడు కలిగించలేరు. ప్రాచీన కాలం నాటి మూఢనమ్మకాలని నా కాలి కింద వేసి నలిపివేశాను అన్నారు. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అబ్దుల్లా గుర్తుంచుకో, లోకంలో అందరూ కలిసినా సరే నీకు కీడు చేయాలనుకుంటే చేయలేరు. నీ రాతలో ఎంత ఉందో అంత తప్ప. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కలిసినా సరే నీకు మేలు చేయలేరు. నీ రాతలో ఎంతైతే ఉందో అంత తప్ప. ఎందుకంటే కలములు ఎత్తబడ్డాయి, విధిరాత రాయటం ముగిసింది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ మనం ఏం చేస్తామంటే, అలా చేస్తే బాగుండేది. చివరికి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అయ్యో నా పిల్లవాడు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వెళ్తే ఈ యాక్సిడెంట్ జరిగేది కాదు అన్నాం అనుకో, విధిరాతను ధిక్కరించినట్టే అన్నారు. మన విశ్వాసం ఎక్కడి దాకా వెళ్తుందో ఒక్కసారి ఆలోచించుకో సోదరుల. మానవ జీవిత పరమార్థం. ప్రవక్తలందరూ అదే మాట చెప్పారు. ప్రవక్తలు ఎంతమంది ప్రవక్తలైతే వచ్చారో, వమా అర్సల్నా మిన్ కబ్లిక మిర్ రసూలిన్ ఇల్లా నూహీ ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లా అనా ఫఅబుదూన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీకు పూర్వం వచ్చినటువంటి ప్రవక్తలందరూ ఇదే సందేశం ఇచ్చారు, లా ఇలాహ ఇల్లా అనా ఫఅబుదూన్. ప్రపంచ ప్రజలారా, సృష్టికర్త ఒకే ఒక్కడు, మీరు ఆయన్ని ఆరాధించండి అని.
వైలా అతిమాకాహం హోదా, ఆదు జాతి వారి వద్దకు వారి సోదరుడు హూదు వచ్చాడు, అదే సందేశాన్ని అందించాడు. వైలా సమూదాకాహం స్వాలిహ్, సమూదు జాతి వారి వద్దకు వారి సోదరుడు స్వాలిహ్ ప్రవక్తగా వచ్చాడు, అదే సందేశాన్ని వినిపించారు. ఇబ్రహీం అలైహిస్సలాం తన జాతికి అందించారు. నా జాతి సోదరులారా, మీరు ఎవరిని ఆరాధిస్తున్నారో ఒకసారి పరిశీలన చేయండి అన్నారు. మూసా అలైహిస్సలాం అదే సందేశాన్ని ఫిరౌనుకి అందించారు. ఇన్నని అనల్లాహ్ లా ఇలాహ ఇల్లా అనా ఫఅబుదూన్, ఇదిగో ఆయన అంటున్నాడు, నేనే అల్లాని, నేను తప్ప మరో ఆరాధ్య దైవం లేడు అని. ఈసా అలైహిస్సలాం వారు కూడా అదే చెప్పారు. యా బనీ ఇస్రాయీల అబుదుల్లాహ రబ్బీ వ రబ్బకుం, ఇశ్రాయేలులారా మీరు పరలోకమందున్నటువంటి దేవుణ్ణి ఆరాధించండి, నేను కూడా ఆయన్ని ఆరాధిస్తున్నాను అని ఆయన కూడా పరలోకమందున్న దేవుణ్ణి ఆరాధించారు. చివరికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అదే చెప్పారు. కుల్ యా అయ్యుహన్నాసు ఇన్నీ రసూలుల్లాహి, గోడల మధ్య చేస్తున్నాను, కరెంట్ ఆపేసి తెస్తున్నాను, నరమానవుడు అన్నవాడి కంటపడకుండా చేస్తున్నాను, నువ్వు చేసేటువంటి నీ కర్మల మొత్తం నాకు తెలుసున్నాడు. యా బనయ్య ఇన్నహా ఇన్ తకు మిస్కాల హబ్బతిన్ మిన్ ఖరదలిన్ ఫతకున్ ఫీ సకరతిన్ ఔ ఫీ సమావాతి ఔ ఫిల్ అర్ద్ యాతి బిహల్లాహ్. వివేకవంతుడైనటువంటి లుక్మాన్ అంటున్నాడు తన కుమారుడితో, బిడ్డ, కన్న కుమారా, ఒకవేళ నీవు దూరటానికి ద్వారాలు లేని, కిటికీలు లేని రాతి బండలో దూరి ఏదైనా చేస్తే, ఆకాశంలో కూర్చొని చేసిన, సముద్ర భూగర్భంలో చేసిన, పర్వతాల గుహల్లోకి వెళ్ళి చేసిన, యాతి బిహల్లాహ్, ప్రళయ దినం రోజున దాన్ని అల్లా ప్రజల ముందు ప్రత్యక్షపరుస్తాడు. బిడ్డ, నువ్వు జనాలు చూడట్లేదు అనుకోబాక, ఆయన చూస్తున్నాడు. యా భయం ఎక్కడుంది సార్ మనకి? టోపీ పెట్టుకున్నావు, గడ్డం పెంచినావు, సిగరెట్లు తాగుతా ఉండవు, నిన్ను చూసిన ప్రతి ఓడు అనుకుంటున్నారు సాయిబులు మొత్తం ఇలాంటి వాళ్ళేరా అనుకుంటున్నారు. ఇల్లు అద్దెకి తీసుకుంటావు, టయానికి రెంట్ కట్టు. పెద్ద పెద్ద సిటీల్లో విడిచిపెట్టేస్తున్నారండి తల్లిదండ్రుల్ని. ఇంకెక్కడ మానవత్వం ఉంది సార్? అదే అంటే మీ మతం వేర్లేయా, మీది ఎదురు మతం అంటున్నారు వాళ్ళు తెలియక, నువ్వు చేసే చేష్టాలు చూసి. ఇస్లాం మతం కాదు సోదరుల జీవన విధానం. ఒక సమున్నతమైనటువంటి, సంపూర్ణమైనటువంటి ఒక మంచి మనిషిగా, మంచి భర్తగా, మంచి కుమారుడిగా, మంచి తండ్రిగా, మంచి తల్లిగా, మంచి అన్నగా, మంచి ఉద్యోగిగా, మంచి వ్యాపారిగా, మంచి సామాజిక పౌరుడిగా నిన్ను తీర్చిదిద్దేదే ఇస్లాం. తీవ్రవాదమో, ఉగ్రవాదమో, వాళ్ళని వీళ్ళని చంపమనో, వాళ్ళని వీళ్ళని ఎగతాళి చేయమనో, విమర్శించమనో, కించపరచమనో ఖురాన్ గ్రంథంలో ఎక్కడా లేదు సోదరుల. అఖ్లాక్, మంచి నడవడిక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉత్తమ నడవడిక. వఇన్నక లఅలా ఖులుకిన్ అజీం, సూరతుల్ కలంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు 3వ వాక్యంలో, వఇన్నక లఅలా ఖులుకిన్ అజీం, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, క్యారెక్టర్ రీత్యా నీవు మహోన్నతమైన శిఖరాలకు అధిరోహించావయ్యా. శత్రువులు ఆయన చంపాలనుకున్న క్షమాభిక్ష పెట్టినటువంటి ప్రవక్త అండి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ولا تستوي الحسنة ولا السيئة ادفع بالتي هي أحسن فإذا الذي بينك وبينه عداوة كأنه ولي حميم. మంచి చెడు ఒకటి కాదు, మంచి చెడు ఒకటి కాదు. ఓ ప్రవక్త, నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు. తిట్టిన వాడిని తిరిగి తిట్టడం ఇస్లాం కాదు, కొట్టిన వాడిని తిరిగి కొట్టడం దైవ ధర్మం కాదు. నిన్ను కొట్టినా, తిట్టినా, నిన్ను ద్వేషించినా, నీ మీద అబాండాలేసినా, అల్లా వారికి హిదాయత్ ఇవ్వు, అల్లా వారి నరకం నుంచి కాపాడు. ఇది ఇస్లాం. పగ దైవధర్మం కాదు సోదరులారా. మంచి ద్వారా చెడును తొలగిస్తే నీ పట్ల శత్రుభావం కలిగిన వాడు నీ మిత్రుడైపోతాడు అన్నాడు. వలా తస్తవిల్ హసనతు వలా సయ్యిఅ ఇద్ఫా బిల్లతీ హియ అహ్సన్ ఫఇదా అల్లదీ బైనక వ బైనహు అదావతున్ కఅన్నహు వలియ్యున్ హమీమ్. ఏంట్రా వీడు తిట్టినా తిట్టట్లేదు? అవునండి, అబ్బాయి గడ్డం పెంచుకున్న కాడి నుంచి అసలు తిట్టడం కానీ, సినిమాలు చూడటం కానీ, అసలు ఇంతకుముందు తల్లిదండ్రుల్ని బాగా ఏడిపించేవాడు, ఇప్పుడు వాడు ఎంత మచ్చటంగా ఉన్నాడండి. ఇంతకుముందు తాగేవాడు, తిరిగేవాడు, కైనీళ్ళు తినేవాడు, ఇప్పుడు నమాజుకి వెళ్ళిన తర్వాత వాడి క్యారెక్టరే మారిపోయిందండి. అది అయ్యా కావాల్సిందే. నేను పైన కట్టాను, మేము హైలే తీసు, మేము అది ఇది, స్వర్గం ఊరక పైన కట్టినందుకు ఆమెను పెద్దగా చెబుతూ ఇయ్యడు.
క్యారెక్టర్, తక్వా, దైవభీతి. సోదరులారా, ఎన్నో విషయాలు ఉన్నాయి. సందేశం అందరికీ అందచేయండి. కులం, మతం, గోత్రం లేదు. కొల్లున్ బని ఆదం వాదము కులిక మిన్ తురాబ్. అందరూ ఆదాము సంతానమే. మన బంధువులు అయ్యేవాళ్ళు, రక్త సంబంధికులయ్యేవాళ్ళు. అరే సోదరులారా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కన్న కుమార్తె జైనబ్ రదియల్లాహు తఆలాను నిండు గర్భవతిగా ఉంటే హిబార్ బిన్ అస్వద్ అనేటువంటి వ్యక్తి అస్త్రాన్ని సంధిస్తే నెత్తుడి మడుగులో గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు విడిచిపెట్టింది. ఫతే మక్కా రోజు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి హిబార్ కనపడ్డాడు. తన కన్న కుమార్తె నిండు గర్భవతిని చంపిన శత్రువు కళ్ళ ముందు కనపడితే, హిబార్, నేను క్షమిస్తున్నానయ్యా, నువ్వు వెళ్ళిపోన్నాను నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎక్కడ సార్, నీ పక్కన నమాజ్ చదివేవాడిని కూడా నువ్వు తిడుతున్నావే, వాళ్ళు లేచి పొంగల్ని వాడి గురించి చెడుగా చెబుతున్నావే. ఇంకెక్కడుంది నిజమైన విశ్వాసం? ఏదో మీరే ఆలోచించుకోండి. ఎప్పుడు వెళ్ళిపోతాను తెలియదు సార్. కాకిలా కలకాలం బతికే కంటే హంసలా 6 నెలలు బతకటం విన్నా అన్నారు. ఇది నిజ ధర్మం, దైవ ధర్మం. ప్రపంచం ఎంత దుష్ప్రచారం చేసినా లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా ఒకే మాట, సృష్టికర్త ఒకే ఒక్కడు, ఆయన తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క చివరి ప్రవక్త. ఈ ధర్మం తప్పితే ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం, స్వర్గానికి తీసుకెళ్లే మార్గం ఇది. ఇక నీ సదాచరణతో నువ్వు కాపాడుకుంటే స్వర్గంలో ప్రవేశిస్తావు. లేకపోతే ఆ అహంకారం, గర్వం, మతంతో వ్యవహరిస్తే ఏంటమ్మా తెలియదు, నువ్వెందుకు చెప్తున్నావు అన్నావనుకో, నువ్వే స్వర్గం నుంచి బయటకు వస్తావు. లా ఇక్రాహ ఫిద్దీన్, దైవ ధర్మంలో నిర్బంధం లేదు. ఇప్పుడు వేలిచ్చినా గుర్రాన్ని కొనొచ్చు. 1,70,000 పెట్టి కొనకొచ్చానండి అని చెప్పేసి తౌడు, బెల్లం, గుగ్గిళ్ళు వేసి బాగా గిలగొట్టి దాన్ని తల ముంచిన ఉఫ్ఫని ఎల్లగక్కుతుంది. దప్పికే తినే తాగిద్ది. చెప్పటం వాటికే నీ ధర్మం అన్నాడు. వమా అలైనా ఇల్లల్ బలాగుల్ ముబీన్, సందేశం అందించడం వాటికి అయ్యా ఇది అన్నావు. ఎన్నోళ్ళు వినొచ్చు, ఆచరించేవాళ్ళు ఆచరించవచ్చు. లేదు అయ్యా నీదే నాది నాదే, వారికి కూడా హిదాయత్ ప్రసాదించాలని దువా చేద్దాం. సోదరులారా, నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను. ఈ హోల్గుందా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో ఈ పండితుల సమక్షంలో అల్లా ఈ మస్జిద్లో హాజరైన వారందరి పాపాలని క్షమించల్లా, అందరికీ తౌహీద్ని రిసాలత్ ప్రకారం ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించల్లా, వాళ్ళ దురాచారాల నుంచి కాపాడు వల్ల, శైతాను కీడు నుంచి కాపాడల్లా, ఈ మహమ్మారి కరోనా వ్యాధి నుండి అందరినీ కాపాడు వల్ల, దీని నుంచి దేశాన్ని, ప్రపంచాన్ని రక్షణ కల్పించి విముక్తి కలిగించు వల్ల మమ్మల్ని అందరి పాపాల నుంచి కాపాడల్లా, సమాధి బాధ నుండి కాపాడల్లా, వల్ల మమ్మల్ని అందరినీ నరకం అనే అగ్నిగుండం నుండి కాపాడు వల్ల. అల్లా నీ ప్రసన్నత కోసం ఆచరించే భాగ్యాన్ని, నీ ప్రవక్త విధానం ప్రకారం ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించల్లా. అల్లా స్వర్గంలో ప్రవేశించి అల్లా మా భార్య బిడ్డలతో పాటు నేను దర్శించుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. ఆమీన్ సుమామీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి యసిఫూన్, అస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సోదరులారా, మరోసారి నా తరపున హృదయపూర్వకమైన క్షమాపణలు. ఆ వాయిస్ కొంచెం క్లారిటీ రాలేదు, మీరు శ్రద్ధగా విన్నారని భావిస్తున్నాను. మరో సందర్భంలో ఇన్షాల్లా, ఎందుకంటే ప్రయాణాలు, వరుస ప్రోగ్రాంలతో కొంచెం గొంతు పొంగురుపోయింది, అందరూ క్షమించగలరు.